ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మన యూట్యూబ్‌లో ఎలాంటి కేటగరీ వీడియోస్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్, అంతే కాకుండా ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పేసి, ఈరోజు ఈళ్ళో టోటల్‌గా 10 కేటగరీ టాపిక్స్ అనేవి ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో, వీటిని గనుక గైస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తే, మీకు ఎక్కువ వ్యూస్ అండ్ ఎక్కువ రెవెన్యూ వస్తుంది. నేనెందుకు ఎక్కువ వ్యూస్, ఎక్కువ రెవెన్యూ అంటున్నా అంటే, ఇలాంటి కేటగరీ వీడియో చేస్తే ఏందంటే, వ్యూవర్స్ అన్నారు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టాపిక్ వీడియో చేస్తే మేము చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి చాలామంది ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే ఇన్‌స్టాంట్‌గా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి, సో, డెఫినిట్‌గా మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ ద సెకండ్ ఏదైతే నేను చెప్పానో రెవెన్యూ వచ్చేసి ఏంది అంటే, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో చేస్తే ఏందంటే, మీకు బ్రాండ్స్ అప్రోచ్ అవ్వడం కావచ్చు, ప్రమోషన్స్ అనేది రావడం కావచ్చు, లేకపోతే యూట్యూబ్‌లోనే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ నుంచే మనకేందంటే ఈ ఆర్‌పిఎం, సీపీఎం ఏదైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందో, అది కూడా ఈ టాపిక్ రిలేటెడ్ వీడియో చేస్తే గనక మీకు కంపేర్ టు వేరే టాపిక్ చూసుకుంటే ఏందంటే, దీనికి సీపీఎం అండ్ ఆర్‌పిఎం అనేది చాలా ఎక్కువుంటుంది. ఓకేనా? సో, అందుకని దయచేసి నేను ఏవైతే ఇప్పుడు టాపిక్స్ చెప్పబోతున్నా 10 టాపిక్స్ వచ్చేసి, సో, దీంట్లో మీకైతే ఇంట్రెస్ట్ ఉండి కన్సిస్టెన్సీగా మేము వీడియో చేయగలుగుతాం అని చెప్పేసి అనిపిస్తే, ఇందులో నుంచి ఒకటి చూజ్ చేసుకొని వీడియో చేయడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్. ఇక్కడ యూట్యూబ్‌లో ఏ కేటగరీ వీడియోస్‌కైనా ఎక్కువ రెవెన్యూ పే చేస్తున్నారు అంటే, అదొచ్చేసి ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్‌కి. ఓకేనా? సో, దీంట్లో వచ్చేసి మీరు బ్యాంకింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన వీడియో చేయొచ్చు. అంతేకాకుండా ఎల్ఐసీ ఏదైతే మనకి ఇన్సూరెన్స్ రిలేటెడ్ అయితే ఉంటాయి కదా! ఇవికి సంబంధించిన వీడియో చేసినా కూడా మీకు ఎక్కువ అంటే చాలా ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియో చేసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. బట్ వీటికి సంబంధించిన యాడ్స్ అనేవి ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ యాడ్ అనుకోండి. అది ఎక్కడ డిస్‌ప్లే అవుతాయి ఎక్కువ? ఎవరైతే కుకింగ్ రిలేటెడ్ వీడియో చేస్తారో వాటిపైన డిస్‌ప్లే అవుతాయి. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు ఇంట్రెస్టెడ్ ఉండి ఆ జొమాటో గాని, స్విగ్గీ గాని ఇన్‌స్టాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటారన్న ఉద్దేశ్యంతోని దేనికి రిలేటెడ్ కేటగరీ వీడియోస్ పైనే యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతుంటాయి కాబట్టి, ఇలా ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా చూసుకుంటే ఏందంటే యాడ్స్ అనేవి ఎక్కువున్నాయి. బట్ వీడియోస్ అనేవి తక్కువున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది మోస్ట్‌లీ ఎక్కువ మందికుండదు. ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ చేసిన వాళ్ళు గాని, ఎవరైతే బ్యాంకింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి ఎక్కువ చేయొచ్చు. అలా అని వాళ్ళే గాదు మనం గూడా చేయొచ్చు. బట్ ఏందంటే రెగ్యులర్‌గా న్యూస్‌ని ఫాలో అవ్వాలి గాని, లేకపోతే ఏందంటే ఆర్టికల్స్‌ని ఫాలో అవుతూ ఉంటే ఏందంటే, మనకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడు మనం కూడా వీడియోస్ చేస్తూ, మనం కూడా యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులైతే సంపాదించొచ్చు. అండ్ ఇక్కడ గైస్ సో, ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్‌లో నేను ఆల్రెడీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కొన్ని చేశాను. సో, మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేయండి. సో, వాటికి గైస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో నాకు సీపీఎం అండ్ ఆర్‌పీఎం అయితే ఉంది. సో, మీరు కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా దానికి సంబంధించిన లైవ్ ప్రూఫ్‌లో మీకు క్లారిటీగా చూపిస్తాను. అలాంటి ఒక 10 వీడియోలు చేసి గనక కొన్ని వ్యూస్ వస్తే మాత్రం లక్షల రూపాయలని సంపాదించుకోగలుగుతా. ఆ రేంజ్‌లో ఆ వీడియోస్‌కి సీపీఎం అండ్ ఆర్‌పీఎం అయితే ఉంది. సో, చూస్తే డెఫినిట్‌గా షాక్ అయితారు. కామెంట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా అయితే చూపిస్తాను. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే జాబ్ రిలేటెడ్ వీడియోస్. ఓకేనా? ఇక్కడేందంటే జాబ్ రిలేటెడ్స్ నథింగ్ బట్ ఏంది మనకు పార్ట్ టైమ్ జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే వర్క్ ఫ్రమ్ జాబ్స్ అవ్వచ్చు, ఆన్‌లైన్ జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తే మనకు మంచి రెవెన్యూ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మీరు దీంట్లో ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి కోడింగ్ నేర్చుకుంటే వస్తాయి, బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏంటి, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైనా కొంచెంమంది తెలియని నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకేందంటే ఆ 10థ్ తర్వాత ఇంటర్ చేయాలా? లేకపోతే ఏం చేయాలి? ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలా? డిగ్రీ చేయాలా? సో, నెక్స్ట్ ఏం చేయాలి? సో, బీటెక్ అయిపోయిన తర్వాత కోడింగ్ నేర్చుకోవాలా? అనే కంప్లీట్ అనేది మీరు గైడెన్స్ ఇస్తే ఏందంటే చాలామంది పీపుల్ అందరూ మీకు అడిక్ట్ అయిపోతారు కాబట్టి మీరు అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో కూడా వాళ్ళు చూడడానికి ట్రై చేస్తారు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడంతో పాటు ఆ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారు. ఈ జాబ్ రిలేటెడ్ దాంట్లో. సో, దానివల్ల ఏందంటే మీకు మల్టిపుల్ వ్యూస్ రావడం గాని, ఇంకెక్కువ రెవెన్యూ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి మీకు జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా నాలెడ్జ్ ఉంటే డెఫినిట్‌గా స్టార్ట్ చేయండి. మంచి రెవెన్యూ అయితే సంపాదించుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కుకింగ్ వీడియోస్. ఓకేనా? ఇక్కడ చాలా మందికి కుకింగ్ వీడియోస్ పైన ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ చాలా మంది షార్ట్ వీడియోస్‌లో కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇలా చేయడం వల్ల అన్న ఇప్పుడు నేను కొత్తగా ఛానెల్ క్రియేట్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయా అంటే డెఫినిట్‌గా వస్తాయి. ఎందుకంటే ఎవరైతే ఈ షార్ట్ వీడియోస్‌లో కుకింగ్ వీడియోస్ చేస్తున్నారో దానివల్ల వ్యూవర్‌కి ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళేదో ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతారు తప్ప, దాంట్లో వ్యూవర్‌కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారు, ఒక్కొక్క స్టెప్‌కి ఎంత టైం తీసుకుంటున్నారు అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే,
వ్యూవర్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా కూడా మంచి రిజల్ట్ రాదు కాబట్టి సో డెఫినిట్‌గా తనకైనా స్పెసిఫిక్ వీడియో కావాలి అంటే మళ్ళీ లాంగ్ వీడియో చూడాల్సింది. ఓకేనా? బట్ ఏందంటే అప్పటి మందము ఆ కటింగ్ స్పీడ్ నచ్చి గాని, ఆ కటింగ్ సౌండ్స్ నచ్చి గాని, వాళ్ళేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో అది నచ్చి సబ్‌స్క్రైబ్ చేసినారు తప్ప దానివల్ల మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. సో డెఫినిట్‌గా మీరు కుకింగ్ వీడియో స్టార్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ మీరేందంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంటు. అంటే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? కొంచెం ఫన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారా? కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారా? అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అది గనుక మీరు క్లారిటీగా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గైస్ ఖచ్చితంగా మీరు కుకింగ్ వీడియోస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మనకు థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే కుకింగ్ ఇప్పుడు బిర్యానీ అని చెప్పేసి టాపిక్ స్టార్ట్ చేయగానే చాలా రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ మీ వీడియో హైలైట్ అవ్వాలి అంటే ఈస్ నథింగ్ బట్ మీ థంబ్‌నెయిల్ హైలైట్ అవ్వాలి. అర్థమైందా? సో, మీరు వీడియోకి ఎంత కష్టపడతారో, మీరు ఫ్యూచర్ కోసం ఎంత కష్టపడుతున్నారో, ఆ థంబ్‌నెయిల్ కోసం అంత కష్టపడితే 1 ఆర్ 2 వీడియోస్‌లోనే మీకు ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో మీకు రెవెన్యూ అయితే ఇస్తుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ గైస్ సో, కుకింగ్ అంటే ఓన్లీ కుకింగ్ వీడియోసే చేయడం కాదు. సో, కుకింగ్‌తో పాటు ఎక్స్‌ప్లోర్ కూడా చేయొచ్చు. అంటే బయట ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి కదా! సో, వాటిని ఎక్స్‌ప్లోర్ చేసినా మీకు మంచి వ్యూస్ అండ్ రెవెన్యూ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు కుకింగ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే ఉంటాయి కదా! సో, ఫుడ్ తినడం అని చెప్పేసి అలాంటి వీడియో చేసినా కూడా మీకు మంచి రీచ్ అయితే ఉంటుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా దానికి రిలేటెడ్ వీడియో చేయడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏందంటే కామెడీ వీడియోస్. ఓకేనా? సో, చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ప్రెజెంట్ ఎవ్రీవన్ లైఫ్‌లో ఏందంటే కామెడీ రిలేటెడ్ వీడియోస్ చూడాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, సో, మీకు గనక కామెడీ చేసే టాలెంట్ ఉంటే గనక 100% కామెడీ వీడియో చేయడానికి ట్రై చేయండి. అది మీరు యానిమేషన్ యూజ్ చేసి చేస్తారా? లేకపోతే ఇప్పుడు చాలామంది జస్ట్ యానిమల్స్‌ని యూజ్ చేసుకొని కూడా కామెడీ చేసేవాళ్ళున్నారు. ఆ ప్లాంట్స్‌ని యూజ్ చేసుకొని కూడా కామెడీ చేసేవాళ్ళున్నారు. సో, ఆ రేంజ్‌లో గైస్ మీకు కామెడీ చేసే నాలెడ్జ్ ఉంటే, మీ ముందటున్న ఏ ఎక్విప్‌మెంట్ అయినా యూజ్ చేసుకొని గూడా, ఏ ఐటెమ్ అయినా యూజ్ చేసుకొని గూడా మీరు కామెడీ అయితే చేయగలుగుతారు కాబట్టి, సో, దయచేసి ప్లీజ్ ఈ కామెడీ మీద ఫోకస్ చేయండి. మీకంటే ఒక మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది. రెవెన్యూ విషయం పక్కన పెడితే మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. డెఫినిట్‌గా మీకు కామెడీ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా స్టార్ట్ చేయండి. అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి గైస్ ఎక్స్‌పెరిమెంట్ వీడియోస్. ఇది చాలా ఇంపార్టెంటు. దీనికి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయాలి? దానికి ఎలాంటి సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మీకు గనుక ఎక్స్‌పెరిమెంట్ మీద నాలెడ్జ్ ఉంటే, అలా అని మన సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకనిపించిన ఎక్స్‌పెరిమెంట్ అంటే మన డిఫరెంట్‌గా ఒక్కొక్క పర్సన్ రియల్ లైఫ్‌లో కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి గదా! ఆ డౌట్స్‌ని మనం ఎక్స్‌పెరిమెంట్ రూపంలో మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. సో, దానివల్ల కూడా మనకు వ్యూస్, మనకు రెవెన్యూ వస్తుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా ఎక్స్‌పెరిమెంట్ వీడియో చేయడానికి ట్రై చేయండి. మీకు స్టార్టింగ్‌లో అంత నాలెడ్జ్ రాకపోతే, వేరే వాళ్ళ వీడియోస్‌ని మీరే కాపీ కొట్టేసి, మీ స్టైల్‌లో మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, డెఫినిట్‌గా మీ దాంట్లో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది కాబట్టి, సో, దానివల్ల వ్యూవర్స్ అనేది సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. మంచి వ్యూస్ అండ్ మంచి రెవెన్యూ అనేది డెఫినిట్‌గా సంపాదించుకోవచ్చు. అండ్ దీంట్లో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే క్యాంపింగ్ వీడియోస్. ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్నది ఏదైనా ఉంది అంటే ఇదే గైస్. ప్రతి ఒక్కరు ఒక 4, 5 మెంబర్స్ కలిసేసి ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళి క్యాంపింగ్ వీడియో చేసి, ఏదైనా ఫుడ్ ఐటెమ్ వండుకుంటూ మీకు తెలిసేది క్యాంపింగ్ వీడియో చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి. ఎంత లేదన్నా ఒక 20-25 మినిట్స్ డ్యూరేషన్ డెఫినిట్‌గా వస్తుంది. సో, దానివల్ల ఏందంటే మీకు ఎక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల ఎక్కువ యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. దానివల్ల ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది. అండ్ దానివల్ల మీకు ఎక్కువ వాచ్ టైమ్ కూడా వస్తుంది కాబట్టి, మీరు బిగినింగే స్టార్ట్ చేశారనుకోండి, ఒక 10, 15 వీడియోలు పెట్టారనుకోండి, ఆ వీడియోస్‌తోనే మీకు కావాల్సిన వాచ్ టైమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, డెఫినిట్‌గా మీకు ఒక 4, 5 మెంబర్స్ ఉంటే మీరేంటంటే క్యాంపింగ్ వీడియోస్ స్టార్ట్ చేయండి. సో, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్‌లో గాని, డిఫరెంట్‌గా షూట్ చేయడం గాని ట్రై చేయండి. సో, డెఫినిట్‌గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది దీంట్లో. ఆ తర్వాత దాంట్లోనే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి చేయడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్. ఓకేనా? ఇది కూడా ప్రెజెంట్ యూట్యూబ్‌లో చాలా తక్కువ మంది చేస్తున్నారు. మన తెలుగు కమ్యూనిటీలో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 ఛానెల్స్ మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఎక్కువైతే లేవు. అంటే పెద్ద క్రియేటర్స్‌వి. చిన్న క్రియేటర్స్ అంటే చిన్న చిన్నగున్నాయి. బట్ అంత ప్రొఫెషనల్ అయితే లేరు కాబట్టి, మీరు గనుక ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి, మీ డ్రెస్సింగ్ స్టైల్స్ అవ్వచ్చు, మీ ఫేస్ గ్రూమింగ్ అవ్వచ్చు, మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, ఎలా మోడిఫై చేసుకోవాలి, ఎలా మీరు పర్ఫెక్ట్‌గా ఉంచుకోవాలని చెప్పేసి మీకు గనుక నాలెడ్జ్ ఉంటే, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియో చేస్తే డెఫినిట్‌గా మీకు మంచి రెవెన్యూ ఉంటుంది. దాంతో పాటు బ్రాండ్స్‌ని అప్రోచ్ అవ్వడం కావచ్చు, ప్రమోషన్స్ రావడం అవ్వచ్చు, ఇన్విటేషన్స్ రావడం కావచ్చు, డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. సో, దానివల్ల మీకు వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇటు వ్యూస్ వస్తాయి, అటు రెవెన్యూ వస్తుంది. సో, డెఫినిట్‌గా మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో గైస్ ఎయిత్ థింగ్ వచ్చేసి ఏందంటే పెట్స్ రిలేటెడ్ వీడియోస్. ఈస్ నథింగ్ బట్ ఏందంటే డాగ్ అవ్వచ్చు, క్యాట్ అవ్వచ్చు, మన ఫిష్ రిలేటెడ్ వీడియోస్ గనుక చేశామనుకోండి, మంచి రెవెన్యూ అంటే మంచి రెవెన్యూ సంపాదించవచ్చు.
అండ్ అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మనకు పెద్దగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు చేసే యాక్టివిటీస్‌ని చూపిస్తే సరిపోతుంది. అండ్ దాంతో పాటు ఈ పెట్స్ రిలేటెడ్ వీడియోస్ వచ్చేసి మన ఇండియాలో ఉండే వ్యూవర్సే కాకుండా దుబాయ్‌లో గాని, యూకేలో గాని, యూఎస్‌లో గాని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్న పీపుల్ కూడా చూడడం వల్ల మనకు రెవెన్యూ అనేది డబుల్ గాని, త్రిబుల్ రావడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వ్యూవర్స్ చూసారనుకోండి, $1 వచ్చిందనుకోండి. అదే వ్యూస్ గనుక మనకి యూఎస్ గాని, ఇంకా వేరే కంట్రీ నుంచి వస్తే $4, $5 రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా పెట్స్ రిలేటెడ్ వీడియోస్ చేయండి. సో, దానివల్ల ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్‌కి మీ వీడియోస్ అనేవి అప్రోచ్ అవ్వడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. అలానే మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు పెట్స్ వచ్చేసి. మీ మీ ఊర్లో ఉండే చిన్న చిన్న పెట్స్ అయితే ఉంటాయి గదా! సో, స్ట్రీట్ యానిమల్స్. సో, వాటిని గూడా పెట్టుకొని గూడా చేయొచ్చు. అలా అని ప్రొఫెషనల్‌గా అవే తీసుకొచ్చుకొని చేయాల్సిన అవసరం ఏమైతే ఉండదు. మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంటు. లేకపోతే దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం గావచ్చు. అవి చేసే ఫన్నీ యాక్టివిటీస్‌ని ఎక్కడికైనా చూపిస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో నైన్త్ థింగ్ వచ్చేసి ఏందంటే ట్రావెల్ వీడియోస్. ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే గైస్ ప్రెజెంట్ చాలామంది ట్రావెల్ వీడియోస్ జేస్తున్నారు. సో, వాళ్ళకి ట్రావెల్ చేసేంత రెవెన్యూ వస్తుందా అంటే డెఫినెట్‌గా వస్తుంది. ఎందుకంటే ట్రావెల్ కంపెనీస్ అని వాళ్ళకి అప్రోచ్ అవ్వడం గావచ్చు. అండ్ అంతే కాకుండా ఏందంటే ఈ ట్రావెల్ వీడియోస్‌కి రెవెన్యూ కూడా చాలా ఎక్కువుంటుంది. బికాస్ ప్రెజెంట్ ప్రతీది కూడా ట్రావెల్ పైన డిపెండ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన యాడ్స్ రావడం గానీ, దానికి సంబంధించిన అప్లికేషన్స్ రావడం ఇప్పుడు లైక్ మేక్ మై ట్రిప్ అని చెప్పేసి అయితే ఉంటాయి గదా! సో, ఇలాంటి అప్లికేషన్ చాలా రావడం వల్ల ఏందంటే ఈ ట్రావెలింగ్ వీడియోస్‌కి చాలా యాడ్స్ అండ్ రెవెన్యూ అయితే డెఫినెట్‌గా ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ చుట్టుపక్కల ఏరియాస్‌లో ఫస్ట్ ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. ఆ తరువాత మీకు మంచి సపోర్ట్ వస్తుంది. మంచి రెవెన్యూ వస్తుంది. ఇంకా నేను ఎఫోర్డ్ చేసి పెట్టగలుగుతా అని అనిపించినప్పుడే అప్పుడు మీరు బయటకి అంటే వేరే స్టేట్ గాని, వేరే కంట్రీకి గాని అలా అప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి తప్ప స్టార్టింగ్‌లో అయితే ఎళ్ళకండి. బట్ మీకు బిగినింగ్ స్టేజ్‌లో ట్రావెల్ వీడియో చేస్తే 100% మంచి వ్యూస్, మంచి రెవెన్యూ అయితే డెఫినెట్‌గా అయితే వస్తుంది. అండ్ ఫైనల్‌గా 10థ్ థింగ్ వచ్చేసి ఏందంటే ట్రెండింగ్ టాపిక్ పైన వీడియో చేయడం. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే ఏదన్నా న్యూస్ అనుకోండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అంటే డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ పేపర్‌ని ఫాలో అవ్వచ్చు గాని, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని ఫాలో అవ్వడం గాని, లేకపోతే న్యూస్‌ని ఏదైనా యూట్యూబ్‌లో వీడియోస్‌లో ఫాలో అయ్యిందంటే ఆ ఇన్ఫర్మేషన్‌ని పర్ఫెక్ట్‌గా గ్యాదర్ చేసి ఇక నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇదే పక్కా ఇన్ఫర్మేషన్ అనేది వ్యూవర్స్‌ని నమ్మాలి. ఆ విధంగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ఓన్ లాంగ్వేజ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే డెఫినిట్‌గా మంచి వ్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్ మీరు ఏజ్డ్ అనే బ్రదర్ సంబంధించిన వీడియో చూసేవాళ్ళుంటే మీకు ఆ నాలెడ్జ్ రావచ్చు. తను ప్రీవియస్‌గా ఫ్యాషన్ రిలేటెడ్ వీడియో చేసేవాళ్ళు. సో, స్టార్టింగ్ 60,000, 70,000, 1,00,000, 1.5 వ్యూస్ వచ్చేటివి. బట్ తనే ఇప్పుడు ఓవరాల్‌గా ఈ ట్రెండింగ్ టాపిక్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ టాపిక్ పైన వీడియో చేయడం వల్ల 6,00,000, 7,00,000, 8,00,000, 14, 15, 20,00,000 వ్యూస్ ఎళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా? బికాజ్ తను అంటే ఎలా కలెక్ట్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంటు. అది మనకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్తున్నాడన్నది ఇంపార్టెంట్ కాబట్టి, ఆ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు గనుక వస్తే డెఫినిట్‌గా మీరు స్టార్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో, తనకు కూడా ఇప్పుడు వేరే వేరే న్యూస్ ఛానెల్‌ని ఫాలో అయితే దొరకని ఇన్ఫర్మేషన్ కూడా తన ఛానెల్‌కెళ్తే దొరుకుతుంది కాబట్టి, సో, అలా మీరు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సింపుల్‌గా మొబైల్ పెట్టేసుకొని, ఒక కెమెరా పెట్టేసుకొని, ఒక ప్లేస్‌లో కూర్చోసుకొని వీడియోస్ అయితే చేయడం. బట్ ఇంపార్టెంట్ ఎక్కడ అంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, ఎలా పక్కా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అలా ఇంపార్టెంట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది కాబట్టి, సో, ఓపికగా ఆలోచించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా నేను చెప్పాలనుకున్న 10 టాపిక్స్ వచ్చేసి. సో, డెఫినెట్‌గా మీకు దీంట్లో దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్‌ని చూజ్ చేసుకోండి. అలా నేను చెప్పాను ఇగో దీంట్లోనే హైయెస్ట్ రెవెన్యూ వస్తుందని చెప్పేసి మీకు నచ్చని టాపిక్‌ని కూడా చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే దానివల్ల కన్సిస్టెన్సీ‌గా మీరు వీడియో చేయలేరు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంది. నేను రెగ్యులర్‌గా ఇంప్లిమెంట్ చేయగలుగుతా. డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయగలుగుతా అనుకున్నప్పుడే మీరు వీడియో చేయడం అయితే స్టార్ట్ చేయండి. మంచి వ్యూస్, మంచి రెవెన్యూ అయితే డెఫినిట్‌గా అయితే సంపాదించుకోండి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాం.